ఐబామా వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. 2019 నుంచి కొత్తగా విడుదలైన సినిమాలను అదే రోజున లీక్ చేస్తూ రవి దాదాపు 20 కోట్లు సంపాదించినట్లు విచారణలో తేలింది. పోలీసుల కళ్ళల్లో పడకుండా ఉండేందుకు అతను మొత్తం 110 డొమైన్లు రిజిస్టర్ చేసి రోజుకొక డొమైన్ మారుస్తూ సైట్లను నడిపాడు. సర్వర్లు అమెరికా, నెదర్లాండ్స్ వంటి విదేశాల్లో ఉన్నట్టు బయటపడింది. భారత పౌరసత్వాన్ని వదిలి సుమారు 80 లక్షలు ఖర్చు చేసి సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పాస్పోర్ట్ను పొందడం కూడా పోలీసులు వెల్లడించారు. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే అతను పోలీసులకు ఈ సవాల్ విసిరారు. సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకొని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని. సిపి సజ్జనార్ అన్నట్టు ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మనందరికీ స్పష్టంగా తెలుసు. అలాగే కాకుండా సిపి సజ్జనార్ గారు అన్నారు, నెలపాటు ట్రాకింగ్ చేసి సైబర్ క్రైమ్ టీం అతని బ్యాంక్ ఖాతాలు, క్రిప్టో లింకులు, ఫోన్ సిగ్నల్స్, సర్వర్ లాగ్లు పరిశీలించి తన నివాసాన్ని గుర్తించారని తెలిపారు. స్వాధీనం చేసుకుని ఇంకా ల్యాప్టాప్లు, హార్డ్ డ్రైవ్లు, 30 బ్యాంక్ ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇంకా విచారణ కొనసాగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.